రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా నాన్నను కోల్పోయిన 3 పిల్లలకు మనం ఏదైనా సహాయం చేద్దామా అని అడిగిన వెంటనే ఎందరో వారి దాతృత్వాన్ని కనపరిచి ప్రభువు చూపించాలి అని చెప్పిన ప్రేమను బట్టి మరి ఎందరో మమ్మల్ని నమ్మి డబ్బునైతే ఇచ్చారు. మేము ఈరోజు ఆ డబ్బు అంతటిని తీసుకొని గద్వాల్ జిల్లా మల్లకల్ మండలం చేర్ల గార్లపాడు అనే గ్రామానికి రావడం జరిగింది. మరి వీరేష్ గారు, భారతి గారు, వీరి 2 దంపతులు, వారికి కలిగిన 3 పిల్లలు, మరి వారు ఈరోజు అనాథలుగా మారిపోయిన పరిస్థితి. విషయం ఏమిటంటే మరి మొట్టమొదటిగా భారతి అక్క తనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. తను చనిపోయిన కొన్ని రోజులకే వీరేష్ గారు ఆ పరిస్థితులను తట్టుకోలేక పురుగుల మందు తాగైతే చనిపోయాడు. వారి పరిస్థితి తెలుసుకున్న మనము దేవుని పిల్లలుగా మరి దేవుడు చెప్పిన విధముగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27లో మరి నిజమైన భక్తి ఏదనగా అని దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును మరి పరామర్శించాలని దేవుడు మరి వాక్యం ద్వారా మనకు సెలవిచ్చిన రీతిగా మరి మీరిచ్చిన డబ్బుని మేమైతే ఎంతో నమ్మకంగా పిల్లలకు ఇవ్వడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఎందరైతే మరి స్పందించారో, సహాయం చేశారో వారందరికీ కూడా మా టీం నుండి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. వీడియో చివరి వరకు మీరు చూసినట్టుగా అయితే మరి వారికి మనము సహాయం చేసి వారిని కొన్ని మాటల చేత ధైర్యపరిచి కూడా రావడం జరిగింది. మీ అనుదిన ప్రార్థనలో ఈ కుటుంబం గురించి, పిల్లలు ముఖ్యంగా మరి హాస్టల్స్ కోసం మరి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించే విధముగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు చూస్తున్నారు కదా, ఇదే చేర్ల గార్లపాడు అనే గ్రామము. ఆ గ్రామంలో మరి ప్రస్తుతం 3 పిల్లలు కూడా ఉంటున్న ప్రాంతం ఇది. వారి అవ్వ, తాత, బాబాయ్తో వారైతే ఉంటున్నారు. గతంలో వారి అమ్మ, నాన్న ఇదే ప్రాంతంలో కుండలు తయారు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగించేవారు. అయితే ఇక్కడ వీడియోలో కనబడుతున్న 2 కూడా వారి అవ్వ, తాత. వారి తాతగారికి కూడా మరి ప్రస్తుతం పక్షవాతము అనే ఆ వ్యాధి చేత, ఆ బాధ చేత తను బాధపడుతున్నాడు. మేమైతే కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉండి పిల్లలతో మాట్లాడి వారి వివరాలు, బాగోగులు తెలుసుకొని కొన్ని మాటల చేత కూడా వారిని ధైర్యపరచడం రావడం జరిగింది. అదేవిధంగా ఈ డబ్బులు ఎవరెవరు ఇచ్చారన్న సంగతిని కూడా వారికి వివరించి 20,000 రూపాయలను వారి చేతికైతే, వారి బాబాయ్ చేతికైతే మనం ఇవ్వడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు గతంలో చెప్పిన విధముగా మినీ స్టేట్మెంట్తో సహా ప్రతిదీ నేను మీకు చూపెడతానని చెప్పిన విధంగా మీకైతే ఇది చూపెడుతున్నాను. 24 తారీఖు 3వ నెల నుండి 14 తారీఖు 4వ నెల వరకు కూడా ఎవరెవరు ఎంత అమౌంట్ పంపించారన్న మరి స్టేట్మెంట్ ఇదంతా కూడా 20,470 రూపాయలు అకౌంట్లో ఉంటే మనమైతే మరి 20,000 రూపాయలని మరి పిల్లలకు మనం ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఎవరెవరు మనం ఇచ్చిన నెంబర్కి ఎంతెంత పంపించారు అనే స్టేట్మెంట్ ఇదంతా కూడా మనం వీడియో అప్లోడ్ చేసిన నాటి నుండి డబ్బులు ఇచ్చే రోజు వరకు ఎంత వచ్చాయి అని చూపించే స్టేట్మెంట్ ఇదంతా కూడా. మీకు ఏదైనా సందేహం ఉంటే 9553655343కి మెసేజ్ చేస్తే ఈ స్టేట్మెంట్ను కూడా మీకు పంపడం జరుగుతుంది. అందరికీ వందనాలు.